మనం ఆరోగ్యం కోసం రోజు తినే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మనల్ని బతికించాల్సింది పోయి రోగాల బారిన పడేస్తున్నాయని మీకు తెలుసా? మీరు విన్నది నిజమే. మనం రోజు లాగించే పండ్లు, కూరగాయల్లో మోతాదుకు మించి విషపూరిత పురుగు మందులు ఉంటున్నాయి. ఈ షాకింగ్ నిజాలు చెప్పింది ఎవరో కాదు, కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో ప్రకటించినటువంటి అధికారిక లెక్కలు చూస్తే ఒక్కసారిగా మనందరి మైండ్లు బ్లాక్ కావాల్సిందే. ఒకసారి ఆ వివరాలు కనుక చూస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా గత 3 ఏళ్లలో 23 రాష్ట్రాల నుంచి దాదాపు 70,000కు పైగా శాంపిల్స్ని సేకరించి ల్యాబుల్లో పరీక్షించారు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లో వాటి పురుగు మందుల శాతం ఎంత ఉందనేది చెక్ చేస్తే దేశంలో ఇది సగటున 3.1% కలుషితం ఉంటే మన తెలుగు రాష్ట్రాల లెక్కలు చూస్తే మాత్రం గుండె జారి గల్లంత అవ్వాల్సిందే. ఎందుకంటున్నానా? ఒకసారి మనం ఈ లెక్కలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ముందుగా తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ ఏకంగా 8,000కు పైగా శాంపిల్స్ని పరీక్షిస్తే అందులో దాదాపు 486 శాంపిల్స్లో పాయిజనస్ పెస్టిసైడ్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టు తేలింది. అంటే ఇక్కడ కాలుష్య శాతం 5.9, అంటే అక్షరాల 6% కాలుష్యం మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో ఉంటుంది. ఇక ఏపీ పరిస్థితికి వస్తే మాత్రం ఇంకా దారుణంగా ఉంది సిచ్యువేషన్. ఏపీలో దాదాపు 2,000కు పైగా శాంపిల్స్ని సేకరిస్తే 6.4, అంటే దాదాపు 134 శాంపిల్స్లో విష రసాయనాలు ఉన్నట్టు తేలింది. దేశంలోనే ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయంటే మనం తినేటువంటి కూరగాయలు, పండ్లు ఎంతటి విషపూరితంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇక్కడ పురుగు మందుల వాడకం ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఇండియాలో కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా కూడా ఒక హెక్టార్కు సగటున కేవలం 0.277 కిలోల పెస్టిసైడ్స్ మాత్రమే వాడతారు. కానీ తెలంగాణలో ఏకంగా హెక్టార్కు 530 గ్రాములు, అంటే అరకిలోకు పైగా మందులని వాడుతున్నారు. 2022-23 ఒక్క ఏడాదే తెలంగాణలో 4,920 టన్నుల టెక్నికల్ గ్రేడ్ పురుగు మందులను మన నేలలో కుమ్మరించారంటే ఏ రేంజ్లో మనం విష పదార్థాలను ఆహార పదార్థాల రూపంలో, ముఖ్యంగా మనం తాజా కూరగాయలు, పండ్లు అని చెప్పుకునే వాటి విషయంలో తీసుకుంటున్నామో అర్థం చేసుకోవచ్చు. ఇలా మనం కడుపులోకి వెళ్తున్నటువంటి ఈ ప్రమాదకర రసాయనాలు అన్నీ కూడా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా? భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. నాడి సంబంధిత, అంటే న్యూరోలాజికల్ సమస్యలు కూడా వస్తాయి. హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ ఏర్పడుతుంది, పునరుత్పత్తి సమస్యలు వస్తాయంటూ కూడా మనందరినీ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మనం ఇంట్లోని చిన్నారులు శారీరక, మానసిక ఎదుగుదల పైన ఈ ఆహారపు పదార్థాలు, విషపూరితమైనటువంటి ఆహార పదార్థాలు ప్రభావం చూపుతాయి. అయితే ఇక్కడే ఒక విశేషం ఏంటంటే తెలుగు రాష్ట్రాల కంటే కూడా ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కేంద్రం పరీక్షించినటువంటి శాంపిల్స్లో ఒక్క దాంట్లో కూడా పెస్టిసైడ్స్ ఆనవాళ్ళు లేవని తేలింది. అంటే అక్కడ ఇప్పటికే ఆర్గానిక్ పద్ధతులు లేదా సహజ వ్యవసాయం బలంగా ఉందన్నటువంటి మాట వినిపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల్లో ఇచ్చినటువంటి ఈ విషయాలు తెలుసుకుంటుంటే మనం రోజుకు ఇంత విషాన్ని తింటున్నామా అన్నటువంటి అవగాహనకు ప్రజలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, రైతులు అప్రమత్తమై ఈ రసాయనాల వాడకం తగ్గించాలి. మనం కూడా కూరగాయలను, పండ్లను ఉప్పు నీటిలో లేదా పసుపు వేసిన నీటిలో శుభ్రంగా కడుక్కొని తింటేనే కొంతవరకు ఈ ముప్పు నుంచి మన ప్రాణాలను కాపాడుకోగలం. ఎందుకంటే ఈ నేలలో జరిగినటువంటి విష పదార్థాలన్నీ కూడా మొక్కల వేర్ల ద్వారా పండ్లలో కావచ్చు, ధాన్యాల్లో కావచ్చు చేరి అవి మన ఆరోగ్యానికి ఎంతో హానికరంగా మారుతున్నాయి. అసలు రసాయనాల ప్రభావం నుండి రక్షించుకోవడానికి అసలు మనం ఎలాంటి సూచనలు పాటించాలి అని నిపుణులు చెప్తున్నారో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం కూడా చేస్తే, ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి. మనం కూరగాయలు కానీ, పండ్లను కానీ బయట మార్కెట్ నుంచి కొని తెచ్చుకున్న తర్వాత వాటిని తినడానికంటే ముందే కనీసం 10-20 నిమిషాలు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు లేదా పసుపు వేసి నానబెట్టి కడగాలి. ఆ తర్వాత బేకింగ్ సోడా వాటర్, ఒక గిన్నె నీటిలో 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి పండ్లు, కూరగాయలను అందులో కడిగితే దాదాపు 90% పైపైన ఉండే పురుగు మందులు అవశేషాలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోయేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సైంటిఫిక్ స్టడీస్ అన్నీ కూడా ఈ యొక్క 90% పైపైన ఉన్నటువంటి పురుగు మందులు ఈ విధంగా కడుక్కున్నట్టయితే మనం వాటిని వేరు చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక యాపిల్స్, దోసకాయలు, బంగాళదుంప వంటి ఏవైతే తొక్క తీయడానికి వీలుగా ఉండేటువంటి కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, వాటన్నిటిని కూడా
తొక్క తీసి తింటే కొంత రసాయనాలకు దూరంగా ఉన్నట్టే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీలైనంత వరకు ఇలాంటి పదార్థాల్లో తొక్కలు తీసి తింటే బెటర్గా ఉంటుంది. అదేవిధంగా సేంద్రియ విధానం వైపు అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్రం కూడా ఆ దిశగా ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, మనం కొనుగోలు చేసి తింటే మాత్రం డెఫినెట్గా మన ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకున్న వారమైతే డెఫినెట్గా అవుతాం. మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క విష ఆహారం జనాలందరి ప్రాణాలను తీస్తుంటే మనం అలర్ట్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా చెబుతుంది. మనం ఇప్పటికే బయట కల్తీ బెడదతోటి ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో చూస్తూనే ఉన్నాము. బయట ఏ హోటల్కి వెళ్ళినా ఎక్కడ బయట కొనుగోలు చేసి తిన్నా సరే దాంట్లో డెఫినెట్గా కల్తీ జరుగుతున్నటువంటి విషయాన్ని తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆ ఫుడ్ సేఫ్టీ దాడులు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర పదార్థాల్లో మనం నేరుగా చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేరుగా పండ్లు కూరగాయలే మనకి ఎంతో ఆరోగ్యకరమైన బయట నుంచి తెచ్చుకుంటుంటే కూడా ఈ పెస్టిసైడ్స్ వాడకం వల్ల రైతులు కొంత దిగుబడి కోసం కావచ్చు, అదేవిధంగా పంటను సంరక్షించుకోవడం కావచ్చు, వారు వాడుతున్నటువంటి ఈ విష పదార్థాలన్నీ కూడా ఆహార పదార్థాల రూపంలో మన ఒంట్లోకి చేరి అవి మన ఆరోగ్యాన్ని క్షీణింపజేసి ఏదే ఆరోగ్యాన్ని అయితే మనం కాపాడుకొని మంచిగా ఉండాలని కోరుకుంటామో అదే పండ్లు కూరగాయలు మన ఆరోగ్యాన్ని క్షీణింపజేసి మనల్ని ఆసుపత్రుల పాలు చేసేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. సో బీ అలర్ట్. మీరు కూడా ఇప్పటి నుంచి ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు వేటిని తెచ్చుకున్నా శుభ్రపరచుకోండి. విష పదార్థాలు లేకుండా తినడానికి ట్రై చేయండి.